మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడ చూస్తున్న వరి రకం బహురూపి. బహురూపి అంటే ఈ ఆహారం తింటున్న ఈ భావాలతో ఉన్న మిత్రులందరికీ కూడా తెలుసు. బహురూపి అంటే బహుగుణాలు ఉంటాయి ఈ బియ్యంలో, ఈ విత్తనంలో అని మనం గతంలో చాలామంది విజయరామ్ గారు కానీ చాలామంది గురువులు మనకి చెప్పడం. దీన్ని శ్రీకృష్ణ దేవరాయలు కూడా మనం ఈ బియ్యాలతో భోజనం పెట్టారు. ఆయన దీని గురించి ఆయన గ్రంథాల్లో కూడా రాసుకున్నారని కూడా మనం విన్నాం. ఎందుకంటే ఇప్పటికి కూడా చాలామంది మిత్రులకి నేను ఏం చెప్తానంటే, బియ్యాల్లో కాస్త మాకు ఆరోగ్యకరంగా ఉండేవి ఏదైనా బియ్యాలు చెప్పమంటే నేను మొట్టమొదటి చెప్పేది బహురూపి అండి. ఎందుకంటే కాస్త ఎక్కువ శ్రమ చేసేవాళ్ళు, ఇది ఇప్పుడు సన్న రకాలు తింటా ఉన్నారు కదండి. సన్న రకాలంటే సోనా మసూరు, బీపీటీ తింటా ఉన్నారు కదా. సన్న రకాలు తింటా ఉన్నాం. ఇప్పుడు మీరు దొడ్డు రకంలో మారలేమండి, దొడ్డు రకాలు తినలేమన్నప్పుడు ఏదైనా మైసూరు మల్లిక కానీ, చంద్రూరు సన్నాలు, దూదేశ్వరు, చంద్రూరు సన్నాలు అలాంటివి ఇవ్వడం జరిగింది తప్ప, మొట్టమొదటి అయితే ఏ మిత్రుడు ఫోన్ చేసినా ఈ బియ్యాలు తిందాం అనుకున్న వాటి గురించి మాకు అంత వివరం తెలియదు అన్నప్పుడు ఖచ్చితంగా కూడా నేను మనకు బహురూపి గురించి చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ పంట పూర్తిగా తయారైపోవడం జరిగింది. ఇక్కడ చూస్తే ఇది ఎంతో అందంగా ఉందండి. ఎందుకంటే మాలాంటి రైతులకి ఎంతో శ్రమ చేస్తాం కదండి, ఆరుగాలం కష్టపడుతూ ఉంటాం. ఎప్పుడైతే పంట వస్తుందో అప్పుడే మాకు ఆనందం. ఇది కోతకు కూడా తయారైపోయి సిద్ధంగానే ఉంది. ఈ వాతావరణం అనుకూలతను బట్టి సమయం చూసుకుని ఇది కోత కోయడం జరుగుతుంది. మనం ఇప్పటికే మన 2 తెలుగు రాష్ట్రాల్లో చాలామంది మిత్రులకి మనం బహురూపి విత్తనాలు ఏవైతే ఉన్నాయో విత్తనాన్ని పంపించడం జరిగింది. మనం ఇప్పటికీ బియ్యాలు కూడా మీకు ఏ రకంగా బియ్యాలు కావాలో ఆ రకంగా మిల్లింగ్ చేయించి, ముడి బియ్యం కాలితే ముడి బియ్యం, ఒంటి పట్టు కాలితే ఒంటి పట్టు, సింగిల్ పాలిష్ కాలితే సింగిల్ పాలిష్ కూడా పంపించడం జరిగింది. అదే చెప్పాను చాలామందికి, అవకాశం ఉంటే మీకోసం మీ ఇంటి కోసం 15 సెంట్లు 20 సెంట్లు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఏదైనా కానీ ఒక 10 సెంట్లు 15 సెంట్లు బహురూపి పెట్టుకోండి. కదమాది ఏదైతే ఉందో నవారా కానీ మీరు ఏదైతే తినగలుగుతారో అది మనం పెట్టుకోండి అని చెప్పడం జరిగింది. ఇది ప్రకృతి విపత్తులకి ఒకసారి మీరు గమనిస్తే పొలం మొత్తం కూడా ప్రకృతి విపత్తులకి తట్టుకుంటుందండి. సాధారణంగా బహురూపి అన్నది 100కి 99% పడదు. ఎందుకంటే మీరు చూస్తే మనం కృష్ణా డెల్టాలో ఉన్నాము, కృష్ణా డెల్టా లాస్ట్లో ఉన్నాము. ఎటువంటి తుఫాన్లు, ఎటువంటి గాలులు వచ్చినాయి అంటే అటువంటి వాటికి కూడా ఇది తట్టుకుని నిలబడింది. గతంలో మనం ప్రకృతి వ్యవసాయం చేసినప్పుడు ఎక్కువ విస్తీర్ణంలో నవారా అయితే పూర్తిగా పోయింది, కదమయన్నీ కూడా కాస్త నిలబడగలిగింది. అదే బహురూపి అయితే ఎక్కడా డ్యామేజ్ అవ్వలేదండి. ఇది ఎదగడం కూడా దాదాపు 4 అడుగులన్నరకు పైగా ఎదిగింది వరి.